హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో క్విక్గా అయిపోయే తమిళనాడులో మోస్ట్లీ అందరూ చేసుకునే రవ్వ ఇడ్లీ అండి. ఈజీగా క్విక్గా ఎలా చేసేసుకోవాలో, మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు క్విక్గా ఈ ఇడ్లీలు అయితే చేసుకోవచ్చండి. సో ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు సూజీ యాడ్ చేసుకుంటున్నానండి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ 1 కప్ వరకు యాడ్ చేసుకొని, 1 కప్పు రవ్వకి 1/2 కప్ వరకు కర్డ్ అండి. మీ దగ్గర పుల్లటి పెరుగున్నా పర్వాలేదు, ఇంకా బాగుంటుంది. సో 1/2 కప్ వరకు పెరుగు తీసుకుంటున్నాను. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఈ మూడింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను అంతే జస్ట్ ఉప్పు, పెరుగు అండ్ సూజీ వేసుకున్నాను. ఈ మూడింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి, బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనం తీసుకున్న సూజీకి పెరుగుకి సరిపడా వాటర్ అండి. అంటే ఇప్పుడు మనం 1 కప్ సూజీ తీసుకున్నాం అండ్ 1/2 కప్ పెరుగు తీసుకున్నాం కదండి, దీనికైతే 3/4 కప్ వరకు వాటర్ అయితే దీంట్లో పడతాయండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందామండి. ఒకేసారి మొత్తం ఆ వాటర్ అయితే యాడ్ చేయకూడదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకొని ఈ బ్యాటర్ని ఒక 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర 30 నిమిషాలు సమయం లేదు అనుకుంటే ఒక 15 మినిట్స్ అయినా అట్లీస్ట్ పక్కన పెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి. బికాజ్ మనం యాడ్ చేసింది సూజీ కదా, సూజీని వాటర్ని పీల్చుకొని కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుందండి. సో 30 మినిట్స్ కాకపోయినా మీరు ఒక 15 మినిట్స్ అయినా దీన్ని పక్కన ఉంచుకోవాలి. సో ఈ విధంగా కలిపేసి నేనైతే దీన్ని పక్కన పెట్టేసుకుంటాను అండి ఒక 30 మినిట్స్ పాటు. సో చూడొచ్చు, నేను అది కప్పు ఫుల్ వాటర్ అయితే తీసుకున్నాను. నాకు హాఫ్ అయితే యూజ్ అయ్యాయండి. సో మిగతా హాఫ్ నేను తర్వాత యూజ్ చేసుకుంటాను. సో దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచేసుకుందామండి. ఈలోపు మనం ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకుని వాటర్ వేసుకుని హీట్ చేసుకోవాలి. అండ్ మన ఇడ్లీ మౌల్డ్స్ ఉంటాయి కదండి, వాటిని నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ చక్కగా గ్రీస్ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. సో నేను అప్లై చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత 30 మినిట్స్ తర్వాత మనం పిండి ఈ విధంగా వాటర్ని అంతా చక్కగా సోక్ చేసుకొని రెడీ అయిపోయి ఉంటుంది. సో దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి నేను ఈనో యాడ్ చేస్తున్నానండి. నేను బ్లూ కలర్ ఈనో వాడుతున్నాను, మీరు గ్రీన్ వాడచ్చు. కాకపోతే దాంట్లో కొంచెం లెమన్ ఫ్లేవర్ వస్తుంది. సో నేను ఏ ఫ్లేవర్ లేనిది వాడుతున్నానండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకొని మనకి నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో దీన్ని కూడా అలాగే చక్కగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. సో చేసుకున్నాక మనం ఘీ రాసి రెడీ ఉంచుకున్న ఇడ్లీ మౌల్డ్స్లోకి కొద్దిగా పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఓవర్గా కూడా ఫిల్ చేసేయొద్దు, నాకు చిన్న ఇడ్లీలు ఇష్టం అండి. సో నేను కొద్దిగా బ్యాటర్ అయితే ఫిల్ చేస్తాను, పై వరకు ఫిల్ చేయట్లేదండి. చూసుకొని చక్కగా మీకు ఏ సైజులో ఇష్టమో ఆ సైజులో చక్కగా ఇడ్లీలు అయితే ఫిల్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు, నేను 3/4 పోర్షన్ మాత్రమే ఫిల్ చేస్తున్నా, పై వరకు ఫిల్ చేయట్లేదు. సో ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కుక్ అవనిచ్చుకోవాలండి. ఒక్కసారి ఒక 5 to 6 మినిట్స్ తర్వాత నైఫ్ అనేది ఇన్సర్ట్ చేసి నైఫ్ అనేది క్లీన్గా వస్తే ఆల్మోస్ట్ మన ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. సో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో అంతేనండి, మన రవ్వ ఇడ్లీలు రెడీ అయిపోయాయి. చూడొచ్చు మీరు, లోపల అనేది ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత చక్కగా ఉన్నాయో, ప్లఫీగా సాఫ్ట్గా ఉన్నాయి. సో మీరు కూడా ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు క్విక్గా ఈ రవ్వ ఇడ్లీలు అయితే ట్రై చేయొచ్చండి. టేస్ట్ కూడా బాగుంటాయి. దీన్ని ఇప్పుడు మీకు ఇష్టమైన చట్నీతో కానీ పొడితో కానీ సర్వ్ చేసుకుంటే యమ్మీ రవ్వ ఇడ్లీలు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.